అయితే మరి ఈ ఇమ్యూన్ సిస్టాన్ని మనం డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి? అండ్ అసలు హెచ్ఐవి మందుల్లో మనం ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ లేని హెర్బ్స్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, చూడండి ఇది ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతున్న వీడియో. ఎవరైతే హెచ్ఐవి డిసీజ్ ఉండి తల తిరుగుతూ ఉండడం, హెపటైట్ ప్రాబ్లం ఉండడం, అంటే ఆకలి వేయలేకపోవడం, అండ్ లివర్ ఇష్యూస్ కూడా ఉండడం, అంటే కాలేయ సంబంధిత జబ్బులు ఉండడం, హెపటైటిస్ ఏ అండ్ సి, బి ఇలాంటివి కూడా కొంతమందికి హెచ్ఐవి ఉంటున్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ ఉండడం, అండ్ ఎక్కువగా నడుస్తున్నప్పుడు కాళ్ళు తూలుతున్నట్లుగా, నడక అనేది తడబడ్డట్లుగా ఉండడం, మాట తడబడ్డట్లుగా రావడం, ఇటువంటివి కూడా కొంతమందిలో చూస్తున్నాము. సో అయితే ఇవన్నీ ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళలో ఉండే సిమ్టమ్స్, ఇవి కామన్ సిమ్టమ్స్. సో అయితే మీరు చేయవలసింది ఏంటి అంటే, నేను కొన్ని మీకు ఒక 5 హెర్బ్స్ చెప్తాను, ఇంపార్టెంట్ హెర్బ్స్ ఇవి తెచ్చేసుకొని మీరు రెగ్యులర్లీ తాగినట్లయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. అండ్ హెపటైట్ ప్రాబ్లం పెరుగుతుంది అంటే మీకు లైక్ ఆకలి బాగా వేస్తుంది, తల తిరగడం తగ్గుతుంది.